అంతన్నారు ఇంతన్నారు, అధికారం ఇస్తే కొలువుల జాతరేనన్నారు. తీరా అబద్ధాలతో సీఎం కొలువు దక్కించుకుని ఆ తర్వాత యువత ఆశల్ని చిదిమేశారు. నియామకాల హామీలను బంగాళాఖాతంలో కలిపేసి జాబ్ క్యాలెండర్ జాడలేకుండా చేశారు. మెగా డిఎస్సి పేరుతో ఇన్నాళ్లు మురిపించి కొన్ని పోస్టులకే పరిమితం చేసి దగా చేశారు. చదువుకున్న మన పిల్లలు పరీక్షలు పెడతాదేమో గవర్నమెంట్ అని కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేల రూపాయల డబ్బులు తగలేస్తూ అదిగో ఉద్యోగం వస్తుంది, ఇదిగో ఉద్యోగం వస్తుంది, అదిగో పరీక్ష జరుగుతుంది, ఇదిగో పరీక్ష జరుగుతుంది అని చెప్పి మన పిల్లలు చదువుతూనే ఉన్న పరిస్థితులు కనిపించాయి 5 సంవత్సరాలలో. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఏదైతే గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్నాయో ఆ మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విడుదల చేస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం. ప్రతిపక్ష నేతగా మన కొలువుల భర్తీపై ఇలా కొండంత రాగం తీసిన జగన్ గద్దెనెక్కాక తుస్సుమనిపించారు. అక్షరాల 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద మనిషి ఏం ఖాతరు కాస్తా ఉన్నాడు అని చెప్పి ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట, అది ఎంత 7,000 ఉద్యోగాలు అంట. అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. మెగా డిఎస్సిపై జగనన్న దగా ఇది. 4.5 ఏళ్లు ఊసెత్తకుండా ఎన్నికల వేళ మొక్కుబడిగా 6,100 పోస్టులతో మాయ ప్రకటనను తెరపైకి తెచ్చారు.